ఎలాంటి భావోద్వేగాలు లేని మనిషైనా సంతోషం వచ్చినప్పుడు నవ్వటం, బాధలో ఉన్నప్పుడు ఏడవటం సర్వసాధారణం. అయితే ఏడుపు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడ్చినప్పుడు కళ్లల్లోని బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఏడుపు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఏ ఎమోషన్ అయినా మనసులో ఉంచుకుంటే ఒత్తిడి పెరుగుతుంది, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఏడుపు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఏడ్చేయండి, అదే ఆరోగ్యానికి మంచిది. అయితే అతిగా ఏడవటం మాత్రం ఓ వ్యాధితో సమానం. నాడీ వ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. అకస్మాత్తుగా ఏడవటం, నవ్వటం వంటివి చేస్తారు. ఈ రకాల ప్రతిస్పందన చాలా ప్రమాదకరం. ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స పొందండి. ఇక కొంతమంది రాత్రిపూట మాత్రమే ఏడుస్తారు. ఎందుకంటే రాత్రిపూట భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టం. ఉదయం చుట్టుపక్కల ప్రాంతాలను గమనిస్తూ చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడుకుంటూ గడిపేస్తాం. కానీ రాత్రి సమయంలో ఒంటరితనం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆందోళనతో చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టగా రాత్రిపూట ఎక్కువగా ఏడుస్తుంటారు. ఏడ్చినప్పుడు ముందుగా ఏ కంటిలో నుంచి కన్నీళ్లు వస్తాయనేది మీరు ఎప్పుడైనా గమనించారా? దుఃఖంలో ఉన్నప్పుడు ఎడమ కన్ను నుంచి, సంతోషంలో కుడి కన్ను నుంచి కన్నీళ్లు వస్తాయి. ఈ నిజం దాదాపు ఎవ్వరికీ తెలియదు. స్త్రీలు ఎప్పుడు పురుషుల కంటే ఎక్కువగా ఏడుస్తారు అని చాలా మంది అనుకుంటారు. అయితే దానికి కారణం మన శరీరంలో ఉండే ప్రోలాక్టిన్ అనే ప్రోటీన్. ఇది మన ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పురుషుల కంటే స్త్రీల శరీరంలో 60% ఎక్కువగా ప్రోలాక్టిన్ ఉంటుంది. దీనివల్ల పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఏడుస్తారు.